ఆయన పూర్ణ మనసుతో ఆయన సన్నిధిలో మన ప్రతి ఒక్కరు కూడా కొనియాడే వారికి ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని నువ్వు ఎన్నో ఆశలు కానొచ్చు, నువ్వు ఎన్నో కళలు కానొచ్చు, నీ జీవితం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందని నువ్వు ఎన్నో ఊహించవచ్చు. కానీ నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, ప్రభు ఆలోచన వేరు. నువ్వు ఉంటది ఆయన సన్నిధిలో నువ్వు ఇష్టంగా ఉంటే, ప్రభుని ఆనుకొని ఉంటే, మనం అనుకునేది ఒకటి, ప్రభు చేసేది మరొకటి. కానీ అందరికన్నా ఊహించలేనిగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు. సహోదరి సహోదరుడా, మన ప్రతి ఒక్కరు కూడా బలంగా ఆయన స్థలంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన పాదాల దగ్గర ఉన్నాం. నువ్వు జీవితాన్ని మర్చిపోయి, నీ ఆలోచన మర్చిపోయి, నువ్వేదో అనుకుంటున్నావేమో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభుని అడిగేసాయా, నా జీవితం ఎలా ఉందయ్యా, అసలు నా ఉద్దేశం ఎలా ఉందయ్యా, నా ప్రణాళిక ఎలా ఉందయ్యా, అయ్యా నా జీవితంలో ఏ ప్రణాళిక దాచాను ప్రభా, అయ్యా నా జీవితంలో ఏదైనా ఆశలు ఉన్నాయా ప్రభా, అయ్యా నా జీవితానికి సిగురిపోందా, అయ్యా నాకు మనశ్శాంతిని దాచే ప్రభా అని ప్రభుని అడుగు. నువ్వెన్నో అంత చదివినా కానీ, నువ్వెన్నో దేశాల వెళ్ళొచ్చని కథల కన్నా కానీ, నువ్వేదో ప్రాంతానికి వెళ్ళాలని ఊహించినా కానీ అవన్నీ ప్రభు చిత్తం నెరవేర్చదు. సహోదరి సహోదరుగా, నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉందా, నీ కుటుంబం భయంకరమైన శోధనలో ఉందా, నీ కుటుంబం భయంకరమైన వ్యాధుల్లో ఉందా, అవన్నీ ప్రభు పెట్టేస్తాయా. మా జీవితాలు మార్చండి ప్రభా, మా ఆలోచన మార్చండి ప్రభా, మా పరిస్థితులు మార్చండి ప్రభా, మా ఇబ్బందులు మార్చండి ప్రభా. మేము ఏలంగా ఉంటాను ప్రభా, ఈ లోకం అవమానిస్తుంది ప్రభా, ఈ లోకం దూషిస్తుంది అయ్యా, ఈ లోకం నిందవేస్తుంది ప్రభా. అయ్యా ఎన్ని దేవుడిగా మార్చబడును కాక అని ప్రార్థన చేద్దాం. అవన్నీ ఆశీర్వాదంగా మార్చబడును కాక అని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నీ సమస్యల గురించి, నీ ఇబ్బందుల గురించి, అసలు నీలో ఏ ఉద్దేశం ఉండవు, నువ్వు దేనికి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నువ్వే జాబ్ చేయాలని ఆశపడతావు, నువ్వెంత చదువుకోవాలని ఆశపడతావు, నువ్వెంత వ్యాపారం చేయాలని ఆశపడతావు, నీ కుటుంబంలో ఉందా, అసలు నీ కుటుంబంలో సమాధానం ఉందా లేదు, నీ భార్య భర్తలకి నిమ్మల ప్రేమ ఉందా లేదు, నీ బిడ్డలందరినీ ఆయన ఆలోచిస్తున్నారో లేదు, నీ బిడ్డలందరూ భయభక్తులు కలిగి నీకుంటున్నారో లేదు, తీర్మానం చేసుకో. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మహిమ కలిగిన పరిశుద్ధుడు నీకు స్తోత్రాలు, నిరంతరమైన సర్వాధికారుడైనా నీకు స్తోత్రాలు, అయా నిరంతరకాల స్తోత్రకారుడా నీకు స్తోత్రాలు. ఇదేనా నన్ను బట్టినైనా, నువ్వు ఇచ్చిన నేను బిడ్డను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా బిడ్డను బట్టి, అయా యజమాని బట్టి, యజమాని బట్టి, అయా నువ్వు ఇచ్చిన నేను సంఘాన్ని బట్టి, నీ సేవను బట్టి నీకు స్తోత్రాలు ఇస్తాయా. అయా నీకు నేను వందనాలు ప్రభా. అయా మేము కుంగిపోయినప్పుడు కూడా